ఈరోజు టాపిక్ వచ్చేసి బ్రిటిష్ పరిపాలనా సంస్కరణలు విధానాలు. అంటే మన బ్రిటిష్ గవర్నర్ జనరల్స్ ఉంటారు కదా, వాళ్ళ టైంలో చేసిన సంస్కరణలు విధానాల గురించి ఈ వీడియోలో చూద్దాం. ఓకే, విల్ స్టార్ట్. ఫస్ట్, సివిల్ సర్వీసెస్ సంస్కరణలు. సివిల్ సర్వీసెస్ వ్యవస్థ పునాదులు వేసిన వ్యక్తి వారెన్ హేస్టింగ్స్. ఇది ఇంపార్టెంట్. సివిల్ సర్వీసెస్ వ్యవస్థకు పునాదులు వేసిన వ్యక్తి వారెన్ హేస్టింగ్స్. సివిల్ సర్వీసెస్ శాఖలైన రెవెన్యూ, పోలీస్ వంటి అనేక శాఖలను మొదలుపెట్టిన లేదా మొదటగా ప్రవేశపెట్టినది కార్న్వాలిస్. ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఏంటంటే సివిల్ సర్వీసెస్ వ్యవస్థకు పునాదులు వేసిన వ్యక్తి వారెన్ హేస్టింగ్స్. అదే ఆ సివిల్ సర్వీసెస్ శాఖలు అయిన రెవెన్యూ, పోలీస్ వంటి అనేక శాఖలను మొదటగా ప్రవేశపెట్టిన వ్యక్తి లార్డ్ కార్న్వాలిస్. రైట్. నెక్స్ట్, సివిల్ సర్వీసెస్ వ్యవస్థకు పితామహుడు కార్న్వాలిస్. ఇది ఇంపార్టెంట్ బిట్, ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగాడు. సివిల్ సర్వీసెస్ వ్యవస్థాపక పితామహుడు లార్డ్ కార్న్వాలిస్. నెక్స్ట్, 1833 చార్టర్ చట్టం భారతీయులను సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలలో నియమించుటకు మొదటిసారిగా అంగీకరించిన చట్టం. ఇది ఇంపార్టెంట్. 1833 చార్టర్ యాక్ట్ ప్రకారం భారతీయులను కూడా సివిల్ సర్వీసెస్లో ఉద్యోగాల్లోకి నియమించుటకు మొదటిగా అంగీకారం తెలిపిన చట్టం 1833 చార్టర్ యాక్ట్. 1853 చార్టర్ చట్టం ద్వారా సివిల్ సర్వీసెస్ ఎంపిక కోసం పోటీ పరీక్షలు ప్రవేశపెట్టబడ్డాయి. భారత ప్రభుత్వ చట్టం 1919 ద్వారా సివిల్ సర్వీసెస్ ప్రవేశ పరీక్షలు భారతదేశంలో జరగాలని నిర్ణయించారు. నెక్స్ట్, భారత ప్రభుత్వ చట్టం 1935 ఫెడరల్ సర్వీస్ కమిషన్ మరియు ప్రాంతీయ సర్వీస్ కమిషన్లను నియమాన్ని ప్రతిపాదించింది. రైట్. 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా ఫెడరల్ సర్వీస్ కమిషన్ మరియు ప్రాంతీయ సర్వీస్ కమిషన్లు నియమాన్ని ప్రతిపాదించింది. నెక్స్ట్, సివిల్ సర్వీసులపైన నియమించబడిన కమిషన్లు. ఐచీసన్ కమిషన్ 1886లో, తర్వాత విస్కౌంట్లీ కమిషన్. సత్యేంద్రనాథ్ ఠాగూర్ ఇండియన్ సివిల్ సర్వీస్కు ఎన్నికైన మొదటి భారతీయుడు. ఇతను 1863లో ఐసీఎస్కు ఎంపికయ్యాడు. ఇది ఇంపార్టెంట్ బిట్. సత్యేంద్రనాథ్ ఠాగూర్ ఐసీఎస్కు ఎంపికైన మొదటి భారతీయుడు. సివిల్ సర్వీసెస్ పైన నియమించిన కమిషన్లు ఐచీసన్ కమిషన్ 1886, విస్కౌంట్లీ కమిషన్. రైట్. నెక్స్ట్, న్యాయ సంస్కరణలు బ్రిటిష్ పరిపాలన సమయంలో. గవర్నర్ జనరల్స్ అండ్ వైస్రాయ్ల పాత్ర. ఫస్ట్, వారెన్ హేస్టింగ్స్ స్థానిక వివాదాల పరిష్కారం కొరకు మున్సిఫ్ కోర్టులను ఏర్పాటు చేశాడు. ఇతను భారతదేశంలో న్యాయ వ్యవస్థపై శ్రద్ధ చూపిన మొదటి గవర్నర్ జనరల్. జిల్లా స్థాయిలో సివిల్ కేసుల పరిష్కారానికి దివానీ న్యాయస్థానాలను ఏర్పాటు చేశాడు. ప్రత్యేక సివిల్ మరియు క్రిమినల్ న్యాయస్థానాలను క్రమానుగత శ్రేణిలో ఏర్పాటు చేశాడు. అవి సదర్ దివానీ అదాలత్ అత్యున్నత సివిల్ న్యాయస్థానమా, సదర్ నిజామత్ అదాలత్ అత్యున్నత క్రిమినల్ న్యాయస్థానం. అదాలత్ అంటే న్యాయస్థానం అని అర్థం. దివానీ అదాలత్ అన్నప్పుడు సివిల్ కేసెస్ డీల్ చేస్తుంది. నిజామత్ అదాలత్ అన్నప్పుడు క్రిమినల్ కేసెస్ని డీల్ చేస్తుంది. వీటిని కలకత్తాలో ఏర్పాటు చేశాడు, రెండింటిని. నెక్స్ట్, కార్న్వాలిస్. ఇతను సంచార న్యాయస్థానాలను, మొబైల్ కోర్ట్స్ను ఏర్పాటు చేశాడు. న్యాయస్థానాలే గ్రామాలకు వెళ్ళి సత్వర న్యాయాన్ని అందించడం దీని ఉద్దేశం. మొబైల్ కోర్ట్స్, కార్న్వాలిస్. నెక్స్ట్, విలియం బెంటింక్. ఇతను సంచార న్యాయస్థానాలను రద్దు చేశాడు. ఎవరైతే ఈ మొబైల్ కోర్ట్స్ను ప్రవేశపెట్టాడో, కార్న్వాలిస్ ప్రవేశపెడతారు కదా, దాన్ని రద్దు చేసింది విలియం బెంటింక్. సదర్ దివానీ అదాలత్ మరియు సదర్ నిజామత్ అదాలత్లను అలహాబాద్లో కూడా ఏర్పాటు చేశాడు. కలకత్తాలో ఉండేవి కదా ఈ రెండు, వాటిని అలహాబాద్లో కూడా ఏర్పాటు చేశాడు విలియం బెంటింక్. 1833 చార్టర్ చట్టం ప్రకారం లా కమిషన్ను 1834లో ఏర్పాటు చేశాడు. ఇది చాలా ఇది ఇంపార్టెంట్. లా కమిషన్, మొదటి లా కమిషన్ విలియం బెంటింక్. 1883 చార్టర్ ప్రకారం ఏర్పాటు చేసింది విలియం బెంటింక్ లా కమిషన్. నెక్స్ట్, మెకాలే నాయకత్వంలోని మొదటి లా కమిషన్ భారతదేశంలో తొలిసారిగా చట్టాలను క్రోడీకరించింది. ఇది ఇంపార్టెంట్. ఫస్ట్ లా కమిషన్, మెకాలే లా కమిషన్, భారతదేశంలో తొలిసారిగా చట్టాలను క్రోడీకరించింది మెకాలే నాయకత్వంలోని మొదటి లా కమిషన్. సివిల్ ప్రొసీజర్ కోడ్ సిపిసి అంటారు 1859, ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ 1860, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సిపిసి. మెకాలే మనకు అందించిన అద్భుత కానుకలు. రైట్. నెక్స్ట్, లార్డ్ క్యానింగ్. ఇతను 1861లో భారత హైకోర్టుల చట్టాన్ని తీసుకొచ్చాడు. ఈ చట్టం ద్వారా 1862లో కలకత్తా, బాంబే, మద్రాస్ హైకోర్టులను ఏర్పాటు చేశాడు. ఇవి భారతదేశంలోని తొలి హైకోర్టులు, కలకత్తా, బాంబే అండ్ మద్రాస్. నెక్స్ట్, లార్డ్ రిప్పన్. ఇతను ఈబర్ట్ బిల్లును రూపొందించాడు 1833. ఇది ఇంపార్టెంట్. ఈబర్ట్ బిల్లు, లార్డ్ రిప్పన్. భారతీయ జడ్జిలకు తెల్లవారిని విచారించే అధికారాలు కల్పిస్తూ జాతి వివక్షతను అంతం చేయడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం. ఇది ఒకసారి చూసుకోండి. ఏంటంటే భారతీయ జడ్జిలకు తెల్లవారిని విచారించే అధికారం కల్పిస్తూ జాతి వివక్షతను అంతం చేయాలనే ఈ ఈల్బర్ట్ బిల్లును రూపొందించింది లార్డ్ రిప్పన్. రైట్. నెక్స్ట్, చట్టాల పాత్ర. 1773 రెగ్యులేటింగ్ చట్టం, రెగ్యులేటింగ్ యాక్ట్. 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం కలకత్తాలోని పోర్ట్ విలియంలో మేయర్ కోర్టు స్థానంలో 1774లో దేశంలో మొదటిసారిగా ఒక సుప్రీంకోర్టును ఏర్పాటు చేశారు.
సుప్రీంకోర్టు 1774 మొదటి ప్రధాన న్యాయమూర్తి సర్ ఎలిజా ఇంఫే. ఇదిలో చూసుకోండి ఒకసారి. సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి, మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎలిజా ఇంఫే. నెక్స్ట్ 1833 చార్టర్ చట్టం. ఈ చట్టం ద్వారా గవర్నర్ కార్యనిర్వాహక మండలి సభ్యుల సంఖ్యను 3 నుంచి 4కు పెంచి అందులో ఒక న్యాయ సభ్యుడిని నియమించాలని పేర్కొన్నాడు. ఈ చట్టం 1833 చార్టర్ చట్టం ప్రకారం ఏమంటున్నారంటే గవర్నర్ కార్యనిర్వాహక మండలి సభ్యుల సంఖ్యను 3 నుంచి 4 పెంచి అందులో ఒక న్యాయ సభ్యుడిని నియమించాలని పేర్కొన్నారు. మొట్టమొదటి న్యాయ సభ్యుడు లా మెంబర్ లార్డ్ మెకాలే, ఇందాక చూసాం మనం. నెక్స్ట్ ఈ చట్టం ద్వారా భారతదేశంలో న్యాయ చట్టాలను క్రోడీకరించడానికి ఒక లా కమిషన్, న్యాయ సంఘంను ఏర్పాటు చేశారు. మొట్టమొదటి లా కమిషన్ లార్డ్ మెకాలే. స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి లా కమిషన్ చైర్మన్ ఎంసీ సెతల్వాడ్. ఇదేమో బ్రిటిష్ ఇండియాలో, ఇది స్వతంత్ర భారతదేశంలో ఫస్ట్ లా కమిషన్ చైర్మన్ ఎంసీ సెతల్వాడ్. నెక్స్ట్ 1935 భారత ప్రభుత్వ చట్టమా. ఈ చట్టం ద్వారా 1774లో ఏర్పడిన సుప్రీంకోర్టును ఫెడరల్ కోర్టుగా మార్చారు. ఫెడరల్ కోర్టు 1937 నుంచి పనిచేయడం ప్రారంభించింది. భారతదేశంలో సమాఖ్య విధానం ప్రవేశపెట్టినందున కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య తలెత్తే వివాదాలను పరిష్కరించడానికి ఫెడరల్ కోర్టును ఏర్పాటు చేశారు. నెక్స్ట్ విద్యా సంస్కరణల గురించి చూద్దాం. భారతదేశంలో విద్యా వ్యాప్తికై మొదటిసారిగా ₹1,00,000 కేటాయించిన చట్టం 1813 చార్టర్ చట్టం. ఇది ప్రీవియస్ బిట్. భారతదేశంలో విద్యా వ్యాప్తికి మొదటిసారిగా ₹1,00,000 కేటాయించిన చట్టం 1813 చట్టం, 1813 చార్టర్ యాక్ట్. 1913 నుంచి 1935 వరకు బడ్జెట్లో సంవత్సరానికి ₹1,00,000 చొప్పున కేటాయింపులు జరిగిన వాటిని ఖర్చు చేయలేదు. విద్యపైన కేటాయించిన బడ్జెట్ను ఏ విద్యా విధానంపై ఖర్చు పెట్టాలనే అంశంపైన 2 భిన్న వాదనలు బలంగా వినిపించాయి. అవి ఓరియంటలిస్ట్ వాదం మరియు ఆంగ్లిసిస్ట్ వాదం. ఓరియంటలిస్ట్ వాదం ప్రకారం బడ్జెట్ కేటాయింపులను భారత విద్యా విధానంపై ఖర్చు చేసి భారతీయ భాషల్లో విద్యాబోధన చేపట్టాలని వీరు డిమాండ్ చేశారు. ఆంగ్లిసిస్ట్ విధానం ప్రకారం వీరు ఇంగ్లీష్ మాధ్యమంలో పాశ్చాత్య విద్యపైన బడ్జెట్ ఖర్చు చేయాలని వాదించారు. ఎవరు? ఆంగ్లిసిస్ట్ వారు. ఓరియంటిస్ట్ వారేమో లోకల్ లాంగ్వేజెస్లో టీచ్ చేయాలని చెప్పి వీరి యొక్క వాదన. నెక్స్ట్ 1935లో పై వివాదాలని పరిష్కరించడానికి విలియం బెంటిక్ మెకాలే కమిటీని నియమించాడు. మెకాలే నివేదిక ఆధారంగా 1835లో విలియం బెంటిక్ ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టాడు. ఇది ఇంపార్టెంట్. 1835లో విలియం బెంటిక్ ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టాడు. 1835లోనే భారత్లో పారశిక స్థానంలో ఇంగ్లీష్ భాషను భాషగా ప్రకటించారు. బొంబాయి, మద్రాస్, బెంగాల్, పంజాబ్ రాష్ట్రాల్లో 1855లో ప్రత్యేక విద్యా విభాగాలు ఏర్పాటు జరిగింది. విద్యారంగంలో ఉన్నత పదవులకు అభ్యర్థులను ఎంపిక చేయుటకు 1897లో ఇండియన్ ఎడ్యుకేషన్ సర్వీస్ ఏర్పడింది. వ్యక్తుల యొక్క పాత్ర. వారెన్ హేస్టింగ్స్ 1781లో కలకత్తాలో మద్రసాను స్థాపించాడు. కలకత్తాలో మద్రసాను 1781లో వారెన్ హేస్టింగ్స్ స్థాపిస్తారు. సర్ విలియం జోన్స్ 1884లో రాయల్ ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ను స్థాపించారు. ఇది చాలా ఇంపార్టెంట్. సర్ విలియం జోన్స్ రాయల్ ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్, రాయల్ ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్. దీన్ని 1784లో స్థాపించింది సర్ విలియం జోన్స్. జొనాథన్ డంకన్ 1791లో బెనారస్, వారణాసి సంస్కృత కళాశాలను స్థాపించాడు. ఇది ఇంపార్టెంట్. జొనాథన్ డంకన్ 1791లో బెనారస్, వారణాసి సంస్కృత కళాశాల. లార్డ్ వెల్లెస్లీ 1800లో సివిల్ సర్వెంట్స్కు శిక్షణ ఇవ్వడానికి ఫోర్ట్ విలియం కళాశాలను స్థాపించాడు. 1840లో అలెగ్జాండర్ డఫ్ హిందూ థియో ఫిలాంథ్రఫిక్ సొసైటీని స్థాపించాడు. ఎల్ఫిన్సన్ పేరుతో 1833లో పూనాలోని, 1834లో బొంబాయిలో ఎల్ఫిన్సన్ కాలేజీలు ఏర్పాటైనాయి. రైట్, ఈ రెండు మాత్రం ఖచ్చితంగా చూసుకోండి. రాయల్ ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ను సర్ విలియం జోన్స్, డంకన్ వచ్చేసి బెనారస్, వారణాసి సంస్కృత కళాశాల. రైట్. నెక్స్ట్ ఆంగ్లేయులు విద్యపై నియమించిన వివిధ కమిటీలు. ఉడ్స్ డిస్పాచ్ అంటారు దీన్ని. 1854 ఇది ఇంపార్టెంట్, ఇయర్తో పాటు చూసుకోండి. ఉడ్స్ డిస్పాచ్ అంటే ఎడ్యుకేషన్పై బ్రిటిష్ వారు నియమించిన కమిటీలు. ఉడ్స్ డిస్పాచ్ 1854 ఉడ్స్ డిస్పాచ్. డబ్ల్యూడబ్ల్యూ హంటర్ కమిషన్ 1882, థామస్ ర్యాలీ కమిషన్ 1902, సాడ్లర్ కమిటీ 1917, హార్థాంగ్ కమిటీ 1929, సర్జెంట్ కమిషన్ 1944, వార్దా విద్యా విధానం 1937. నెక్స్ట్ పోలీస్ సంస్కరణలు. దేశంలో మొదటగా పోలీస్ సర్వీసులను ప్రారంభించినది లార్డ్ కార్న్వాలిస్. 1808లో లార్డ్ మేయో ప్రతి డివిజన్కు ఒక ఎస్పీని నియమించాడు. మొదటి ఇన్స్పెక్టర్ జనరల్ 1885లో బొంబాయికి నియమించబడినాడు. 1902 జూలై 9న పోలీస్ కమిషనరేట్ ఏర్పాటైంది. ఈ కమిషనరేట్ లార్డ్ కర్జన్ ఏర్పాటు చేయగా దీనికి ఆండ్రూ ఫ్రేజర్ చైర్మన్గా, స్టీవార్ట్ సెక్రటరీగా ఉన్నారు. రైట్, ఇవి పోలీస్ సంస్కరణలు.
మెయిన్ అయితే పోలీస్ సంస్కరణలు అనగానే గుర్తు రావాల్సింది కార్న్వాలిస్ గవర్నర్ జనరల్స్లో, బ్రిటిష్ గవర్నర్ జనరల్స్లో. నెక్స్ట్ భూమి శిస్తు పద్ధతులు, రెవెన్యూ విధానం. భారతదేశంలో బ్రిటిష్ వారి వలస వాదం యొక్క తీరుకు ప్రధాన ఆధారం వారి రెవెన్యూ విధానం. భూమి శిస్తు వసూలు చేసుకునే హక్కులకు గల పేరును దివానీ హక్కు అంటారు. భూమి శిస్తును వసూలు చేసుకునే హక్కుకు గల యొక్క పేరు దివానీ హక్కు. బెంగాల్, బీహార్, ఒరిస్సాలలో భూమి శిస్తు వసూలు చేసుకునే హక్కుకు బ్రిటిష్ వారికి సంక్రమింపజేసినది అలహాబాద్ సంధి 1765. అప్పుడున్న మొఘల్ చక్రవర్తి 2వ షా ఆలం. ఈ పాయింట్ ఒకసారి చూసుకోండి. బెంగాల్, బీహార్, ఒరిస్సాలలో భూమి శిస్తును వసూలు చేసుకోవడానికి హక్కు కల్పిస్తారు. ఎవరికి? బ్రిటిష్ వారికి. ఎవరిస్తారు హక్కు అంటే మొఘల్ చక్రవర్తి షా ఆలం II. ఏ సంధి? ట్రీటీ ఆఫ్ అలహాబాద్ సంధి ప్రకారం 1765. ఇది చాలా ఇంపార్టెంట్ ఈ బిట్. నెక్స్ట్ భూమి శిస్తు బ్రిటిష్ ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ మార్గం. రైట్. నెక్స్ట్ మనకు 3 వ్యవస్థలు ఉన్నాయి ఇందులో. ఈ 3 ప్రతి ఎగ్జామ్లో ఎక్కడో ఒక దగ్గర మనకు కనిపిస్తూ ఉంటాయి బిట్స్ వీటి మీద. రైట్. మన ఫస్ట్ అందులో జమీందారీ విధానం. శాశ్వత శిస్తు విధానం, పర్మనెంట్ సెటిల్మెంట్. ఈ విధానాన్ని 1793లో కార్న్వాలిస్ బెంగాల్లో ప్రవేశపెట్టాడు. పర్మనెంట్ సెటిల్మెంట్. ఈ కాలం నాటి బోర్డ్ ఆఫ్ రెవెన్యూ అధ్యక్షుడు సర్ జాన్ షోర్. ఇతనే ఈ విధాన రూపకర్త. నెక్స్ట్ రైత్వారీ సెటిల్మెంట్. ఇందులో ప్రతి రైతుకు యాజమాన్య హక్కులను గుర్తిస్తూ పట్టాలు జారీ చేయబడతాయి. జమీందారీ పద్ధతిలో యాజమాన్య హక్కులు జమీందారుకి ఇవ్వబడతాయి. ఇక్కడ ఇచ్చారు చూడండి, ఈ జమీందారు విధానం ఉంది కదా, ఈ జమీందారీ పద్ధతిలో యాజమాన్య హక్కులు జమీందారుకి ఇవ్వబడతాయి. అలెగ్జాండర్ రీడ్ రైత్వారీ పద్ధతిని మొదటిగా తమిళనాడులోని బారామహల్లో ప్రవేశపెట్టాడు. ఈ రైత్వారీ విధానాన్ని అలెగ్జాండర్ రీడ్ ఇక్కడ బారామహల్లో ప్రవేశపెడతాడు, తమిళనాడులో. ఓకే, ఈజీగా గుర్తుపెట్టాడు కానీ R రైత్వారీ రీడ్, అలెగ్జాండర్ రీడ్. ఓకే, ఈ జమీందారీ విధానం లేదా పర్మనెంట్ సెటిల్మెంట్, శాశ్వత శిస్తు విధానం కార్న్వాలిస్. రైట్. నెక్స్ట్ అలెగ్జాండర్ రీడ్కు సహా ఉద్యోగి థామస్ మన్రో. ఈ విధానాన్ని రాయలసీమలో ప్రవేశపెట్టినది థామస్ మన్రో. ఓకే, మనకి రైత్వారీ అనగానే గుర్తు రావాల్సింది రీడ్ అండ్ థామస్ మన్రో. నెక్స్ట్ అందులో 3వ పద్ధతి మహల్వారీ. దీన్ని ఆగ్రా, అయోధ్య, పంజాబ్ ప్రాంతాలలో ప్రవేశపెట్టారు. దీన్ని జాయింట్ విలేజ్ సిస్టమ్ అని కూడా అంటారు. మహల్వారీ విధానం అమలు చేసిన గవర్నర్ జనరల్ విలియం బెంటింక్. రూపకర్తలు మెకెన్జీ, RM బర్డ్. విలియం బెంటింక్, తర్వాత మెకెన్జీ అండ్ RM బర్డ్. ఇవి అనగానే మహల్వారీ గుర్తుకు రావాలి. రైట్. ఇంకా ఈ సిస్టమ్స్ గురించి ఇన్ డీటెయిల్గా మనం ఫర్దర్ వీడియోస్లో తెలుసుకుందాం. ఇక్కడితో ఈ టాపిక్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ వీడియోలో మరో టాపిక్తో మీ ముందుకు వస్తాను. ఇన్ కేస్ మీకు వీడియో నచ్చుంటే ఒక లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్ సర్కిల్స్లో ఎవరైనా గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళంటే అదే APPSC కానీ TSPSC కానీ మన ఛానల్ని వారికి రెఫర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.